నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటా. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి మనం టేస్టీ రోజు తినే మైసూర్ బజ్జీని అయితే చేసుకోబోతున్నాం. దానికోసం మీరు కూడా నాతో పాటు రండి, చేసేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి పెరుగు అండి. పెరుగు అయితే దీనిలో పోసుకుందాం. గ్లాస్ పెరుగు అయితే నేను తీసుకుంటున్నాను. ఈ గ్లాస్ పెరుగు అయితే నేను తీసుకుంటున్నాను. ఈ పెరుగులో వచ్చేసి జీలకర్ర, ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఈ పెరుగు అనేది ఎంత మిక్స్ చేసుకుంటే మనకు అంత మంచిగా క్రిస్పీగా టేస్ట్గా వస్తాయి అన్నమాట. బాగా 2 minutes బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పెరుగు అనేది మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే మనం ఏ గ్లాస్తోనైతే పెరుగు పోసుకున్నామో అదే గ్లాస్తోన 2 గ్లాసుల పిండి అయితే వేసుకోవాలి. మైదా పిండి అండి ఇది. మైదా పిండి వేసుకోవాలి. 2 గ్లాసుల మైదా పిండి వేసుకొని దీనిలో అయితే వచ్చేసి కొంచెం సోడా అయితే వేసుకోవాలండి. తినే సోడా వేసుకోవాలి. తినే సోడా వేసుకుంటే మంచిగా ఫ్లఫీగా వస్తాయి. చూడండి, నేనైతే వేసుకుంటున్నాను. మీకు కావాల్సితే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, కానీ సోడా ఎక్కువ వేసుకోవడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటుందండి. అందుకే కొంచెమే వేస్తున్నాను. దీనిలో అయితే కాస్త అంత సాల్ట్ కూడా వేసుకుందాం. టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. 3-4 minutes బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని అయితే ఎంత మిక్సీ చేసుకుంటే అంత మంచిగా వస్తాయి మనకి మైసూర్ బజ్జీలు అనేది. బయట హోటల్ స్టైల్లో వస్తాయి. కావాలంటే మనకి పెరుగు సరిపోకుండా కొంచెం గోరువెచ్చని వాటర్ అయితే వేసుకోవచ్చు దీనిలో. నేనైతే కొంచెం గోరువెచ్చని వాటర్ అయితే వేసుకుంటున్నాను. మీరు కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. కానీ ఎంత మంచిగా ఫ్లఫీగా రావాలంటే చాలా బాగా దీన్ని మిక్సీ చేసుకోవాలి. ఇగో ఇలా మిక్స్ చేస్తూ ఉండండి. చేస్తేనే చాలా బాగా వస్తాయి. మిక్సీ చేసిన తర్వాత దీన్ని ఒక 20 minutes వరకు పక్కకు పెట్టేసేయాలి. ఎందుకంటే ఇవి ఎంత నానితే అంత మంచిగా వస్తాయండి. చూడండి నేను ఎలా కలుపుకుంటున్నాను. ఇలా అయితే కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. మీకు కూడా మంచిగా టేస్టీగా మైసూర్ బజ్జీలు ఇంట్లోనే టేస్టీగా పిల్లలకు కూడా వండి పెట్టవచ్చు. పిల్లలకు కూడా చాలా లైక్ చేస్తారు, అంటే పెద్దవాళ్ళు కూడా లైక్ చేస్తారు అనుకోండి. మైదా పిండికి అయితే పక్కకు పెట్టుకున్నాం కదా, దానిలోకి కావాల్సినవి ఇప్పుడు కట్ చేసుకుందామండి. దానిలోకి కావాల్సినవి వచ్చేసి కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం కూడా వేసుకోవచ్చు. అది కొత్తిమీర అయితే కట్ చేసుకుందాం సన్నగా. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత మనకి మైసూర్ బజ్జీలోకి అక్కడక్కడ మన పంటికి తగులుతుంటే ఆహా టేస్టే వేరే అండి. దీని స్మెల్ కానీ, దీని టేస్ట్ కానీ, దీని టెక్స్చర్ అన్నీ చాలా బాగుంటాయి. తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఎంత సన్నగా కావాలనుకుంటే మనం అంత సన్నగా కట్ చేసుకుందాం. కొత్తిమీర అయితే కట్ చేసుకున్నానండి. చూడండి, ఇప్పుడు వచ్చేసి పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను. నేనైతే 5 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. మీరు మీ ఇష్టం అండి. మీకు స్పైసీ కావాలంటే స్పైసీగా, అదే కొంచెం ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి కొంచెం తక్కువ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళకి పచ్చిమిర్చి అంటే ఇష్టం ఉండదు. నేనైతే మా ఇంట్లో అంతా మా పిల్లలు పెద్దవాళ్ళే కాబట్టి 5 పచ్చిమిర్చి అయితే తీసుకుంటున్నాను. సన్నగా తురుముకోవాలండి పచ్చిమిర్చిని అయితే. చూడండి, ఈ విధంగా ఇలా తురుముకోవాలి. చూడండి, చాలా సన్నగా.
అలాగే వచ్చేసి కరివేపాకు కూడా నేనైతే మూడు తీసుకుంటున్నానండి. ఇలాంటివి 3 తీసుకుంటున్నాను. అది కూడా మీ ఇష్టం అండి, మీరు ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇది కూడా సన్నగా కట్ చేసుకుందామండి, సన్నగా తురుముకుందాం. కట్ చేసుకోవడం అయితే అయిపోయింది చూడండి. నేనైతే ఇలా సన్నగా కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు 3నైతే కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే అల్లం కూడా వేసుకోవచ్చు. స్టార్ట్ చేయి. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, బాగా మిక్స్ చేసుకుందాం. ఇది పిండి బాగా నానింది. మనమైతే ఇంకా స్టార్ట్ చేస్తున్నాం వేయడానికి. మనకు తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి, ఎందుకంటే మైసూర్ బజ్జీ అనేది మంచిగా కాలాలంటే ఆయిల్ ఈ మాత్రం సరిపోతుంది. ఇలా అయితే వేసుకోవాలి. బాగా వస్తుంది రౌండ్గా. చూడండి. మంచి కలర్ వచ్చే వరకు అయితే ఇలా మనమే ఇట్లా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకి క్రిస్పీగా మంచిగా అనిపిస్తాయి. హోటల్ స్టైల్లో వస్తాయండి. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే టిష్యూ పేపర్స్ వేసుకున్నానండి. ఏమైనా ఆయిల్ ఉంటే పేపర్ అయితే పీల్చుకుంటుంది. చూడండి, ఇలా అయితే తీసుకుందాం. ఓకే, ఇంకా కొన్ని ఉన్నాయండి. పిండి అయితే ఉంది, మరి కొంచెం అయితే వేసుకుందాం. చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో, ఎంత మంచిగా ఉందో. చూసారా, వేడివేడిగా హోటల్ స్టైల్లో ఫస్ట్ బైట్. చూడండి,
నోట్లో వేసుకున్నాడే కరిగిపోతుంది ఇట్లా. చూడండి గాయస్ ఎంత బాగుందో, క్రిస్పీ క్రిస్పీగా హోటల్ స్టైల్లో. మీరు డైలీ హోటల్లో వెళ్ళి తినే బదులు ఇంట్లోనే ఇలా చేసుకోండి, హెల్త్ కూడా మంచిది. కానీ రెగ్యులర్గా తినకండి, ఎందుకంటే ఇది మైదాపిండి. అప్పుడప్పుడు వేసుకోండి, కానీ చాలా బాగుంది. టేస్టర్ అయితే సూపర్ అదిరిపోయింది. ఇంకా ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు వెళ్ళి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి గంట సింబల్ని కొట్టండి. ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.